మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లాలగూడలోని యంగ్ ఫర్ ఎవర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం లడ్డు వేల కార్యక్రమంలోని సాదం మల్లేష్ యాదవ్ లడ్డూని 1,27,000 రూపాయలకు దక్కించుకోవడం జరిగింది. అనంతరం మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ లడ్డు తీసుకోవడానికి కారణం ముఖ్య ఉద్దేశం తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్లకు బిల్లు రావాలని ఆ గణనాథుని కోరుకుంటూ లడ్డు వేలంలో ఈ లడ్డూను దక్కించుకోవడం జరిగింది. ఆ గణనాథుడి దయ వల్ల ఆ కాంట్రాక్టర్లకు తొందరగా బిల్లులు రావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. నాకు లడ్డూని దక్కించినందుకు కమిటీ సభ్యులకు కాలనీ వాసులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. పేరు ధనలక్ష్మి, సాదం మల్లేశం ధనలక్ష్మి. లడ్డు కొనడానికి ఎలా అనిపిస్తుంది? మీరు చాలా సంతోషంగా ఉన్నది లడ్డు కొన్నందుకు. 2018లో కూడా నేను లడ్డు తీసుకున్నాను. ఈ ఇయర్ కూడా నేను లడ్డు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎంత తీసుకున్నారు లడ్డు? 1,27,000 రూపాయలకు తీసుకున్నాను. 1,27,000. మీ పేరేం పేరు? సాదం మల్లేశం ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఇది ఎన్నోసార్లు తీసుకున్నా? సివిల్ కాంట్రాక్టర్ని. ఓకే ఓకే. ఈ తెలంగాణ రాష్ట్రంలో సివిల్ కాంట్రాక్టర్, చిన్న సివిల్ కాంట్రాక్టర్ బిల్లులు రాక చాలా అవస్థలో ఉన్నారు. వాళ్ళందరికీ బిల్లులు రావాలని సంకల్పంతో నేను లడ్డు తీసుకున్నాను. విఘ్నేశ్వరుడు మా మీద, మా కాంట్రాక్టర్లు అందరి మీద దయచేసి మా బిల్స్ అందరికీ రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎలా అనిపిస్తుంది లడ్డు నీకు దక్కినందుకు? ఇంతమందిలో మీరు దక్కిందని? నేను యాక్చువల్గా లడ్డు తీసుకుంటున్నా అని అనుకోలేదు. అనుకోకుండా దేవుడు నా పైన కలిపి నన్ను లడ్డు తీసుకునేటట్టు నన్ను సంకల్పించింది కాబట్టి నేను లడ్డు తీసుకున్నాను. ఫస్ట్ లడ్డు వేలంలో నేను పాల్గొనవద్దు అని అనుకున్నాను. మధ్యలో అనుకోకుండా నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఇప్పుడు నాకు కల్పించిందని నేను అనుకున్నాను. సివిల్ కాంట్రాక్టర్లకు అందరికి ప్రభుత్వము బిల్లులు శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు లడ్డు తీసుకున్నారు? నేను మెయిన్ నా ఉద్దేశం ఒకటే, నాలాగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో బిల్స్ రాక చాలా కష్టాలలో ఉన్నారు. అందరికీ బిల్స్ రావాలని నేను కోరుకుంటున్నాను.